హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే భక్త కన్నప్ప నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఇది చేద్దామనే చూసా చాలా వరకు. ఎందుకంటే నాకు బేసికల్ గా మంచు విష్ణు గారి అది చెప్పలేను. మంచు విష్ణు గారు మూవీస్ బాగుంటాయి అబ్బా, యాక్టింగ్ అని మూవీస్ కానీ. కాకపోతే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు కానీ అంటే ఇట్స్ లైక్ ఎట్లా అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ నాకైతే తెలీదు కొన్ని విషయాలు. బట్ ఆయన కాన్ఫిడెంట్ గానే ఉంటాడని నాకు అనిపిస్తుంది. కాకపోతే చాలా మంది చెప్పింది ఏంటంటే ఇతనికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అట్లా ఇట్లా అని చెప్పారు. సో వాళ్ళకి చెప్తున్నా వినండి. ఈ మూవీ తోటి అవన్నీ ఉంచబోతాడని నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే తను రిలీజ్ చేసినటువంటి ప్రభాస్ గారి, నాట్ ఓన్లీ ప్రభాస్, తన భక్త కన్నప్ప పోస్టర్ ఏదైతే ఉందో ఇట్లా బాణం పెట్టుకొని, సో అదైతే చాలా బాగుందనే చెప్తా. దాంతో పాటు ఇంకొక పోస్టర్ అయితే ఇప్పుడు వచ్చింది. సో టీజర్ లాంచ్ కి సంబంధించింది ఏంటంటే 20th May 6 PM కి అయితే టీజర్ అయితే రాబోతుంది భక్త కన్నప్ప నుంచి. అయితే ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ పోస్టర్ చూసుకున్నట్లయితే ఫైటింగ్ సీన్ అన్నమాట, క్లియర్ గా అర్థమవుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే రాజుల కాలం నాటి ఆ కైండ్ ఆఫ్ పీపుల్ అయితే మనకు కనబడుతున్నారు. అండ్ ఇతని చేతిలో అయితే బొక్కలతోటి ఆయుధం మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఇంద్రుడి చేతిలో ఉంటుంది. సో అట్లాంటి ఆయుధం అయితే తన కన్నప్ప చేతుల్లో అయితే ఈ ఆయుధం అయితే చూడొచ్చు. అండ్ చేతికి కవచం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక టాటూ ఉంది. మీరు సరిగ్గా గమనిస్తే మధ్యలో సూర్యుడు, ఇది కింద గొడ్డలి ఆ టైప్ లో అయితే ఉంది. తన బైసప్ చూడొచ్చు, నరాలు తేలినాయి మొత్తం, వేరే ఉంది. అండ్ ఇది ఒక ట్రూ స్టోరీ అని చాలా వరకు మాట్లాడుకున్నాం. మొన్న వచ్చిన పోస్టర్ లో కూడా దీని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ మూవీ అయితే ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆయన అనౌన్స్ చేశారు, భక్త కన్నప్ప ఈజ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తెలిసిన చాలా మందికి తెలీదు భక్త కన్నప్ప గురించి, ఎక్సెప్ట్ హిందూస్. అంటే చాలా వరకు వాళ్ళకు కూడా తెలీదు. ఆ స్టోరీని బేస్ చేసుకుని మూవీ తీస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది నాకు వినడానికి. అండ్ ఇది ఒక యుద్ధం సీన్ లా ఉంది చూడడానికి. అయితే ఇది ఒక యుద్ధం సీన్ లా ఉంది. కత్తికైతే రక్తం చూడొచ్చు మీరైతే, చాలా బాగుంది. డీటెయిల్స్ అయితే పోస్టర్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇప్పటి వరకు దీంతో ఈ పోస్టర్ తో అయితే 3 పోస్టర్లు అయితే రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.